నమస్కారం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ స్పష్టం చేశారు. తాడేపల్లిగూడెంలో ఆదివారం ఎయిర్ స్ట్రిప్ వాకర్స్ అసోసియేషన్ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా పేదలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నారని అన్నారు. అలాగే విద్యారంగంలో అనేక సంస్కరణలు తీసుకువచ్చి పేదవారు ఉన్నత విద్యను అభ్యసించే విధంగా ప్రోత్సహిస్తున్నారని చెప్పారు. స్థానిక శాసనసభ నియోజకవర్గం నుంచి తాను మరలా పోటీ చేస్తున్నానని మీ అందరూ ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. కాన్వెంట్ లో ఒక్కొక్క విద్యార్థికి 2 లక్షలు పెట్టి అందించే విద్యార్థులు కూడా వాళ్ళు పోటీ పడే పరిస్థితి వస్తుంది. ఒక 4-5 సంవత్సరాలు మన చూస్తే మన సమాజంలో పిల్లలందరూ అనర్గళంగా ఇంగ్లీష్ మాట్లాడగలిగే పరిస్థితులు చేస్తారు. మనం ఐక్యూ కానీ మనం ఇన్వెస్ట్ చేసిన ఎడ్యుకేషన్ సమస్యలు కానీ శక్తులు కానీ అంటే ఇవన్నీ కూడా మనకి తృప్తి పెట్టినప్పుడే తెలుస్తుంది. అయితే రోడ్డు పరంగా ఇవాళ నేను కూడా ఒప్పుకుంటాను. రోడ్డు పరంగా కొంత నెగ్లెక్ట్ చేసింది. చేయడానికి కారణం కూడా అన్నీ చెప్పాడు. 2 సంవత్సరాలు జరగడం ఇవాళ ఆయన ఎందుకంటే ఒక రాజకీయాల్లో ఒక అబద్ధాలు వచ్చేసింది. కష్టాల్లో ఉన్నవారికి తానున్నానంటూ సహాయపడే వ్యక్తి బొలిశెట్టి శ్రీనివాస్ అని సినీ నటుడు సుమన్ తెలిపారు. ఆదివారం తాడేపల్లిగూడెం శ్రీనివాస్ నివాసానికి విచ్చేసిన ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు తాను దూరంగా ఉన్నానని, మంచి వ్యక్తులను ఎన్నుకోవడానికి ప్రజలు పార్టీలకు అతీతంగా పనిచేయాలని అన్నారు. తనకు 10 ఏళ్ల నుంచి మిత్రుడుగా ఉన్న బొలిశెట్టి గెలవడం ఖాయమని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. రాజకీయంలో ఏంటంటే లీడర్షిప్ క్వాలిటీ ఏంటంటే ఇంగ్లీష్ అంటారు, లీడర్ నోస్ ద వే షోస్ ద వే అని చెప్పి ఆయన ఏంటంటే ఆయన సంపాదించుకున్న ఎక్స్పీరియన్స్, రాజకీయ ఎక్స్పీరియన్స్ ఎంతో మంది ఆయన శిష్యులకి ఆయన మార్గం చూపించి వాళ్ళందరికీ బాగుంది. పార్టీ విషయం వచ్చినప్పుడు ఆయన నిర్ణయం, ఎందుకంటే కాలం మారేటప్పుడు పాలసీస్ చేంజ్ అవుతుంటాయి, లీడర్షిప్లో ఉన్న వాళ్ళ మనస్తత్వాలు చేంజ్ అవుతుంటాయి, ప్రజల్లో ఉన్న మనస్తత్వాలు చేంజ్ అవుతుంటాయి, రిక్వైర్మెంట్స్ చేంజ్ అవుతుంటాయి. సో క్యాస్ట్, కమ్యూనిటీ, రిలీజన్ ఇది చూసుకోవాలి, బెటర్మెంట్ చూసుకోవాలి, ఎవరు ఫాస్ట్గా వెళ్తున్నారు, ఎవరికి ప్రజలకి ఎవరి మీద ఎక్కువ మోజు ఉంది, ఒక నమ్మకం ఉంది, ఒక ఫెయిత్ ఉంది, ఒక హోప్ ఉందో దాని మీదనే వెళ్ళాలి. సో నేను నమ్మించాలి. ఎందుకంటే ఇలాంటి మనిషి మనకేంటంటే ఇప్పుడుగా ఆయన అంటే ఆయన ఇంటికి నాకు తెలుసు ఎవరైనా సరే, పేదవాళ్ళు వచ్చినా సరే, ఎవరు వచ్చినా సరే, అర్ధరాత్రి వచ్చి తలుపుకుంటే ఏదైనా ఫోన్ చేసినా ఆయన చేసి రెస్పాన్స్ ఇచ్చింది ఇప్పుడు కాదు, నాకు అప్పటి నుంచి నాకు తెలుసు. ఇలాంటి వాళ్ళు కావాలి. ప్రజలకు నేను చెప్పేది ఒకటి, ఎవరైతే మీకు సాయం చేశారో వాళ్ళు మర్చిపోవద్దు. మానవ లోకానికి రామనామ జపం ముక్తిని ప్రసాదిస్తుందని ఉండి మాజీ ఎమ్మెల్యే శివ స్వచ్ఛంద సేవా సంస్థ అధినేత వేటుకూరి వెంకట శివరామరాజు తెలిపారు. ఉండి నియోజకవర్గ పరిధిలో శృంగవృక్షం గ్రామంలో శ్రీరామాలయం పునర్నిర్మాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. శ్రీరాముని జీవితం మానవాళికి ఆదర్శమని వివరించారు. ప్రతి ఒక్కరూ శ్రీరాముని బాటలో పయనించాలని పిలుపునిచ్చారు. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. బీసీల సంక్షేమం కోసం తెలుగుదేశం పార్టీ అనేక పథకాలను అమలు చేసిందని కొవ్వూరు టీడీపీ శాసనసభ నియోజకవర్గ అభ్యర్థి ముప్పిడి వెంకటేశ్వరరావు స్పష్టం చేశారు. కొవ్వూరు పార్టీ కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఇటీవల తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీల ఆధ్వర్యంలో బీసీ డిక్లరేషన్ ప్రకటించారని తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుత ప్రభుత్వం పట్ల ప్రజలు వ్యతిరేకత ఉందని చెప్పారు. త్వరలో జరగనున్న ఎన్నికల్లో కూటమి అధికారంలోకి వస్తుందని, తాను కూడా మంచి మెజారిటీతో గెలుపొందుతాయని ధీమా వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు జొన్నలగడ్డ సుబ్బారాయ చౌదరి, కంటమణి రామకృష్ణ, కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ అధ్యక్షులు మద్దిపట్ల శివరామకృష్ణ, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ సూరపనేని చిన్నులు పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. మట్టల ఆదివారం సందర్భంగా రావులపాలెం బేతస్త చర్చి దైవజనురాలు మేరీ ప్రియ ఆధ్వర్యంలో ఈతమట్టలను పూలతో అలంకరించి ర్యాలీ నిర్వహించారు. గ్రామంలో కోనసీమ ముఖద్వారం నుండి కళా వెంకట్రావు సెంటర్ మార్కెట్ రోడ్డు మీదుగా సాగింది. దావీదు కుమార్నికి జయం జయం అంటూ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో క్రీస్తు సోదరి సోదరిమణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. యేసుక్రీస్తుని
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. క్షయరహిత సమాజ నిర్మాణానికి అందరూ కృషి చేయాలి. భీమవరంలో పిలుపునిచ్చిన జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి డాక్టర్ మహేశ్వరరావు. జగన్ పాలన మెచ్చే వైసీపీలో చేరుతున్న ఇతర పార్టీల ప్రజలు స్పష్టం చేసిన భీమవరం ఎమ్మెల్యే శ్రీనివాస్. గొప్ప నగరాన్ని డ్రగ్ మాఫియా కేంద్రంగా మార్చడం అన్యాయం, తణుకులో ఆరోపించిన మాజీ ఎమ్మెల్యే ఆర్మిల్లి. మానవతా విలువలను పెంచుతున్న తణుకు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ప్రశంసించిన యూనియన్ బ్యాంక్ మేనేజర్ సురేష్. ప్రపంచ రికార్డు కోసం కరాటే ప్రతిభను ప్రదర్శించిన తణుకు ప్రాంత విద్యార్థులు పరిశీలించిన నోబెల్ వరల్డ్ రికార్డ్ పరిశీలకురాలు హేమలత. ఇచ్చిన హామీలను నెరవేర్చి ప్రజాభిమానం పొందుతున్న ముఖ్యమంత్రి జగన్. తాడేపల్లిగూడెంలో పేర్కొన్న ఉప ముఖ్యమంత్రి సత్యనారాయణ. తాడేపల్లిగూడెం జనసేన అభ్యర్థి బొలిశెట్టిని గెలిపించాలి, నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి చేసిన ప్రముఖ సినీ నటులు సుమన్. శృంగవృక్షం రామాలయ పునః ప్రతిష్టలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే వేటుకూరి. బీసీల సంక్షేమం కోసం ఎన్నో పథకాలు తెచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీదే వెల్లడించిన ఈ పార్టీ కొవ్వూరు అసెంబ్లీ అభ్యర్థి ముప్పిడి. రావులపాలెంలో మట్టల ఆదివారాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించుకున్న క్రైస్తవ సోదరులు చేతపట్టిన ఈత మట్టలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.